హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఇవాళ శిల్పా గారు రాశారండి శ్రీకాకుళం నుంచి. పులిహోర ఆవకాయ ఎలా చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. పులిహోర ఆవకాయ అంటే ఎలా ఉంటుంది రాజు గారు? అంటే ఇప్పుడు మనకి పులిహోర సెపరేట్ టేస్ట్, అది డెఫినెట్లీ ఒక టేస్ట్ ఉంటుంది. అది పులిహోర అంటే దానికి మనం ఆవకాయ టేస్ట్ ఇస్తామా, లేకపోతే ఆవకాయ మళ్ళీ మనకి సెపరేట్ టేస్ట్, దానికి మనం పులిహోర టేస్ట్ ఇస్తామా? ఇప్పుడు మనం చేసుకునే ఆవకాయ మనకు పులిహోర టేస్ట్లో వస్తుంది. ఓకే, సో ఆవకాయ పులిహోర టేస్ట్ వస్తుంది. పులిహోర టేస్ట్లో అలా అంటే మనకు ఆ ఆవకాయ తింటున్నప్పుడు కొంచెం ఆ పులిహోర ఫ్లేవర్ కూడా అనేది తగులుతూ ఉంటుంది. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఓకే, పులిహోర ఆవకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పులిహోర ఆవకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు 3, ఆవపిండి 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 10, ఎండుమిరపకాయలు 4, ఆవాలు 1 టీ స్పూన్, మినపగుళ్ళు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు 1 కప్పు, పసుపు చిటికెడు, కారం 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 1/2 లీటర్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ముందుగా ఏం చేసుకోవాలి? ఇక్కడ మనం ఆవపిండి, కారం, ఉప్పు ఇది మనం ముందుగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలండి. ఓకే, బౌల్ ఇస్తారా? సో కారం అండి. ఓకే, సో 1 కప్పు కారం తీసుకుంటే దానికి సరిపడా 1 కప్పు ఆవపిండి, అలాగే 1 కప్పు ఉప్పు, ఓకే అండి. సో బాగా కలిపేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. సో జనరల్ గా ఆవకాయలకి మనకి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తారు. అవునండి, బాగుంటుంది, కొంచెం అది ఊరిన తర్వాత తినడానికి అది బాగుంటుందని అలా చేస్తారు. బట్ ఇక్కడ మనం చిన్న చిన్నగా తీసుకున్నాం. ఓకే, ఇది కాసేపు పక్కన పెట్టేసిద్దాం. సో ఆలోపు ఒక చిట్కా చూద్దామా? ఓకేనండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మొదటి చిట్కా: చీరల జరీల పైన మరకలు పడినట్లయితే శీకాకాయ పొడితో ఆ మరకల్ని రుద్దేసినట్లయితే మరకలు ఈజీగా వదిలిపోతాయి. చిట్కా చూసారు కదా? ఓకే, సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు. ఓకే, సో ఎండుమిరపకాయలు యూజ్ చేసుకుంటున్నాం మనం ఇందులో. అంటే పులిహోర అనుకున్నాం కదా, పులిహోరలో కంపల్సరీగా వాడతాం కదండి. ఆ ఫ్లేవర్ రావాలనుకుంటే డెఫినెట్లీ కొంచెం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఓకే ఓకే, సో తర్వాత ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు. ఓకే, సో ఇవి కూడా దూరగా వేగాలి. ఓకే, సో దీంట్లో కరివేపాకు, ఓకే, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఇంగువ అండి. ఓకే, సో ఇక్కడ పోపు కూడా రెడీ అయిపోయింది. ఓకే, సో దీన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న ఈ ముక్కల్లో వేసేసుకోవాలి. ఓకే, సో ఇది పులిహోర ఆవకాయ కాబట్టి మనకి కొంచెం పోపు అనేది అలా ఫుల్గా అన్నీ వేసుకుని చక్కగా పెట్టుకుంటున్నాం. ఎస్ అండి. సో దీంతో పాటుగా కొంచెం మిగిలిన నూనె కూడా, సో ఇది మనం పచ్చిగానే వేసుకుంటాం. బాగా కలిపేసి ఓకే, పొడిగా ఉన్న జాడీలోకి మనం మార్చేసుకుని 3 రోజుల తర్వాత బాగా కలిపేసి, సో ఉప్పు అనేది అప్పుడు టేస్ట్ చేసుకుంటాం చాలా మంది. ఇప్పుడే చూసుకోకుండా అప్పుడు కొంచెం ఊరిన తర్వాత ఎలా ఉంటుందని, సో ఎక్కువ తక్కువ ఏమన్నా అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాం. ఓకే, సో మొత్తానికి ఇది అయిపోయిందా? రెడీ అయిపోయింది. బౌల్ ఇస్తారా? ఓకే, అసలు అదేంటో ఆవకాయ చూడగానే మనకి తెలియకుండానే నోరు ఊరిపోతుంది. అండ్ ఇదైతే మాత్రం అలా మీరు చక్కగా కలిపి పెట్టేస్తే చాలా బాగుంది. నాకు తెలిసి ఒక 3 డేస్ తర్వాత ఊరితే ఇంకా మంచి సూపర్గా వస్తుంది టేస్ట్. కొంచెం పొడి జాడీలోకి దీన్ని మార్చుకోవాలి. ఓకే, పులిహోర ఆవకాయ రెడీ అండి.
ఓకే, పులిహోర ఆవకాయ రెడీ అయిపోయిందండి. ఇది 3 రోజుల తర్వాత బాగా ఊరాక టేస్ట్ చేస్తే బాగుంటుంది. కానీ ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూడడం అందరికీ అలవాటే కదా. మరి మనం కూడా టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. పులిహోర ఆవకాయ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో ఆవపిండి, కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. దీనిలో మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని మామిడికాయ ముక్కలలో వేసి మిగిలిన నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే పులిహోర ఆవకాయ రెడీ.